తెలంగాణ ఏపీ పైన మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. ఇప్పటికే పలు జిల్లాలు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో ఎప్పుడైతే తీరం దాటిందో ఆ సమయానికల్లా ఏపీలోని పలు జిల్లాలకి హై టెన్షన్ కొనసాగింది. ఎక్కడికక్కడ భారీ వృక్షాలు నేలమట్టమైపోయాయి. భారీగా వర్షాలు కూడా కురిశాయి. విద్యుత్ స్తంభాలు పూర్తిగా నేల కొరిగిపోయాయి. కొండ చెర్లు విరిగిపడ్డాయి. ఇప్పటికీ ఈ యొక్క మోంతా తుఫాన్ బలహీనపడే సమయానికి కొంత తీవ్రత పెరిగే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతానికి కోస్తాంధ్ర పైన ఈ యొక్క మోంతా తుఫాన్ కేంద్రీకృతమైంది. గడిచినటువంటి 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది ఈ తుఫాన్. ప్రస్తుతం నర్సాపూర్కు వాయువ్యంగా 80 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. కాకినాడకి 100 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. అయితే ఏపీ తెలంగాణ మీదుగా ఈ తుఫాన్ కదులుతోంది. రాబోయే 3 గంటల్లో తీవ్రమైనటువంటి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 6 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం కనబడుతోంది. ఇక ఏపీలోని కోస్తా జిల్లాలో ఈ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో ఈ వర్షాలు కురుస్తున్నాయి.